హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాగున్నారు అందరూ. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. పాపకి తినపెట్టేసిన పొద్దున తినబెట్టినాక ఆమె పడుకుంది. తర్వాత అయితే నేను పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పూజకి అన్నీ కావాలి కదా, కబోర్డ్లో నుంచి అయితే తీసుకుంటున్నాను. అందరిలాగా పెద్ద పూజ రొటీన్ అయితే ఏముంటుంది నాకు వీలు కుదిరినప్పుడు అప్పుడప్పుడు ఇట్లా దీపం పెట్టుకుంటా. అది కూడా కుదిరితే మార్నింగ్ టైం అంటే బిఫోర్ 6 లేదంటే బిఫోర్ 10 అనమాట. ఈ టైంలలో పెట్టుకుంటాను. అమ్మ ఉంటే అమ్మే పెడుతుంది దీపము. నేనైతే పర్టికులర్గా నేనే పెట్టాలని అయితే ఏం ఉండదు మా ఇంట్లో. ఇంకా ఇక్కడైతే నా దీపం కుందులు ఇట్లా ఉన్నాయన్నమాట. వత్తుల్ని మిడిల్లో నుంచి దాంట్లో నుంచి ఎక్కిస్తారు చూడండి, అట్లా అనమాట. నాకు ఇక్కడ నేను తీసుకున్న కుందులు అయితే అవి. ఇంకా దాంట్లో అయితే ఒత్తుల్ని పెట్టేసి కొంచెం నూనె వేసిన తర్వాత ఇంకా దీపం అయితే ముట్టించుకుంటున్నాను. ఇక్కడ దీపం ముట్టిస్తామని కూర్చున్నాను. మళ్ళీ పాప లేచింది. తనని చూసారు కదా, చీరలో కట్టేస్తాను అనమాట. ఇక్కడ ఇంట్లో అయితే ఆ స్క్రూలు ఫిట్ చేపియమంటే మా ఆయన ఫిట్ చేపియలే. మేబీ ఫిట్ చేసి ఉండొచ్చు, కానీ అవి వీరికి ఫాల్ సీలింగ్ లోపలికి వెళ్ళిపోయినట్టున్నాయి. ఇంకా పాపను పడుకోబెట్టడానికి అయితే ఇబ్బంది అవుతుంది. అందుకే కిటికీ విండోస్కి ఉంటాయి కదా, అవి ఉంటాయి కదా పైపులు, అవి ఇనిపై ఆ రాడ్కి బాత్రూమ్కి ఉండే అది హ్యాంగర్ ఉంటుంది కదా, డోర్ హ్యాండిల్, దానికి చీర అయితే కట్టేసిన. ఇంకా దాంట్లో వండబెట్టిన. మళ్ళీ లేచిందని పోయి ఊపేసి ఒకసారి వచ్చి మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేసుకున్నా. ఇంకా పూజ చేసుకుందాం అనేసరికి పాప చిన్న బేబీ కదా, అందుకే ఇంక ఇబ్బంది అవుతుంది. కిందికి మీదికి తిరుగుతూ ఉండాలి. కింద కూర్చొని మళ్ళీ మీదికి లేచి అంటే డిస్టర్బ్గా అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. ఏమంటారు, ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టు ఉంటుంది నా పరిస్థితి. కానీ ఓకే, వీలున్నంత వరకు అయితే తండ్రి అంతా నీకే తెలుసు కదా, అంటే తప్పులు ఒప్పులు అన్నీ చూసేది మీరే కాబట్టి తెలిసి తెలియక నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి అని ఒకసారి మనసులో అనుకొని అయితే దీపం పెట్టేసుకుంటా. ఇంక ఇక్కడైతే ఫ్లవర్స్ ఇవి 10 days అవుతుంది తెచ్చి, కానీ ఇంకా వాడిపోలేదు. ఇక్కడ గులాబీ పూలు అయితే ఇంకా బయట చెట్టుకి పూసినాయి. అందుకే వీటిని కూడా అంటే రెక్కలు ఊడిపోయేటట్టున్నాయి అని చెప్పి తెంపి పెట్టిన, కానీ ఆల్రెడీ ఒకటైతే మొత్తం రెక్కలన్నీ ఊసిపోయినాయి. ఇంకా పూలు అయితే పెట్టేసుకున్నా. నేను పర్టికులర్గా ప్రసాదాలు అయితే ఏం చేయను దీపం పెట్టేటప్పుడు. కానీ కొంతమంది అంటారు మంగళవారం శుక్రవారం అయితే స్నానం చేసి దీపం పెడతాం కదా, అప్పుడు తల స్నానం చేసి కాళ్ళకైతే పసుపు పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తా. ఇంక ఇక్కడ పసుపు కుంకుమ అయితే వేస్తున్నా. దేవుడి దగ్గర అంట ఒక నిండు చెంబు అనేది ఎప్పుడు పెట్టుకోవాలంట. దాంట్లో పసుపు కుంకుమ అక్షితలు ఇవి 3 వేసి ఒకసారి నమస్కరించుకోవాలంట. ఇది మా అమ్మమ్మ చెప్పేదన్నమాట. తర్వాత అయితే పెళ్ళైన స్త్రీలు ఉంటారు కదా, పెళ్ళైన వాళ్ళైతే మంగళసూత్రానికి కూడా పెట్టుకోవాలంట. అంటే పసుపు కుంకుమ అనేది డైలీ పెట్టుకోవాలంట. పర్టికులర్గా దీపం పెట్టినప్పుడు అని కాదు, అట్లా మంచిదంట. ఇంక ఇక్కడైతే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇక్కడ అగ్గిపుల్లలు అయితే అంటే తొందరగా వెలగడం లేదు, అందుకే ఒకసారి దీపం అయితే వెలిగించేసుకున్నాను. ఇట్లనే ఉంటుంది నా రొటీన్ అయితే, పూజా రొటీను. స్పెషల్గా ఏం చేసేది లేదు. అందరు పెట్టినట్టే దీపం నేను పెడుతుండొచ్చు, కాకపోతే ఒకటి వెనక ముందు చేస్తా, కానీ చేస్తా అట్లా అనమాట. ఇంకా మా అమ్మ అయితే భక్తితో అంటే మంచిగా చేస్తుంది, కానీ నేను ఇక చేసినాం. మన మనసులో కల్మషం లేనంత వరకు దేవుడికి పూజ చేసి డైరెక్ట్గా మొక్కినా ఎట్లయినా దేవుడు మంచిగా చేస్తాడంట. ఇంకా లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, నోములు చేసినా అది వృధానేనంట అని మా అమ్మమ్మ చెప్తుండే అన్నట్టు. ఇంకా నా మనసులో అయితే ఏం లేదు, అందరు మంచిగా ఉండాలా, ముఖ్యంగా నా పిల్లలు బాగుండాలని మాత్రమే కోరుకుంటా. ఇంకెట్లా ఏం లేదు. దేవుడికి పూజ చేసిన తర్వాత ప్రసాదం అంటే నైవేద్యంగా ఏదైనా పెట్టాలంట. మేమైతే ఇక్కడ పటికను పెడుతున్నా, అంటే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం కదా తినడానికి, అట్లా తెచ్చి పెట్టుకున్నవి ఇంట్లో పెట్టుకుంటా, ఎప్పటికీ స్టోర్ చేసుకుంటా. ఇంకా అవే అయితే పెడుతున్నాయి ఇట్లా దేవునికి. ఇంకా అగరబత్తులు కూడా ముట్టించి వెలిగించుకున్న తర్వాత అయితే ఇంకా తులసమ్మ దగ్గరికి వెళ్తున్నా. అగరబత్తులు మాత్రం ఎక్కువ గోడ టీవీలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఇట్లా నేను అలాగా దీపం పెట్టుకునే సిచ్యువేషన్ ఉంటే మాత్రం టీవీ దగ్గర పెట్టకండి. పెట్టడం వల్ల ఎలానో తెలియదు కానీ మా టీవీ అయితే డ్యామేజ్ అయ్యింది, అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నా. ఇంకా అగరబత్తులను అయితే ఇంట్లో ఏం వెలిగించుకోను, అంటే ధూపం వేస్తా అప్పుడప్పుడు.
ఈవినింగ్ టైంలో. ఇక్కడైతే తులసమ్మకి నీళ్ళు పోసిన. ఇక నా అంటే నేను ఇట్లానే చేసుకుంటా ఎప్పుడైనా చేసినప్పుడు. ఇక్కడ చూసిరా చెంబ అనేది జారిపోయింది, కానీ కింద పడలేదు, అక్కడ పెట్టిన. ఇక అగరబత్తులను అయితే చూపించిన. నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నప్పుడు అంటే ఈవినింగ్ టైంలో దీపం పెడతా. ఇప్పుడైతే నార్మల్గా అగరబత్తులు ముట్టించి ఇంకా వాటర్ అనేది తులసమ్మకు పోసిన తర్వాత మొక్కుకుంటా అన్నట్టు. ఇక తులసమ్మకు మొక్కినప్పుడే సూర్యునికి కూడా, సూర్యుడు వస్తాడు కదా ఆ టైంకి, అప్పుడు సూర్య భగవానికి కూడా నీళ్ళు అనేవి సమర్పించాలంట. దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అని అనుకొని ఒకసారి అయితే మొక్కేసుకుంటున్నా. సూర్యునికి కూడా మొక్కిన అన్నట్టు. ఇక ఎప్పుడు కూడా తులసమ్మ దగ్గర అంటే తులసి కోట ఉన్న వాళ్ళ దగ్గర అయితే తులసమ్మకి నైవేద్యం కూడా పెట్టాలంట. ఒక నిండు చెంబు అనేది పెట్టాలంట. ఇది ఆనవాయితీ, ఆచారం కూడా, మన సాంప్రదాయం. కొంతమంది మర్చిపోతారు.